నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను. థ్యాంక్ యూ రాజా. సార్ మీ క్యారెక్టర్ గురించి సార్ సినిమాలో త్రివిక్రమ్ గారు అందరికి అల్లు నేర్పిస్తున్నారు, కానీ త్రివిక్రమ్ గారికి అల్లు నేర్పించింది పోసాని గారు. నేను వాళ్ళు నేర్పించలా, బండిరా తర్వాత నేర్పించా. లైఫ్ లో అక్షరాలు ఉంటుంది చూసావా, అవి నేర్చుకున్నాడు. ఈ అక్షరాలు నేర్చుకోవాలి నా దగ్గర. సార్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. గురువు గారు మీ దగ్గర, త్రివిక్రమ్ గారు మీ దగ్గర చేసిన విధానం అది మాకు తెలియాలి. నాకు అదృష్టం ఏంటంటే నేను నా గురువులతో పనిచేస్తున్నా, నా శిష్యులతో పనిచేస్తున్నా. నా గురువులు ఎవరు? పరచూరి బ్రదర్స్ బాబు. వాళ్ళ దగ్గర 45 సినిమాల దాకా పనిచేశా. వాళ్ళు ఎలా రాస్తారంటే, అప్పట్లో బెస్ట్ డైలాగ్స్ సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంటే పరచూరి బ్రదర్స్. బెస్ట్ స్టోరీ ఎవరు ఇచ్చారు అంటే పరచూరి బ్రదర్స్. ఖైదీ, ముందడుగు, పెద్ద పెద్ద ఫిల్మ్స్. వాళ్ళు ఏమన్నా మంచి మాట చెప్పాలంటే రామాయణం, మహాభారతం అవి కోట్ చేసి ఇలా జరిగింది మహాభారతంలో, మీరు ఇలా ఉండండి అని బాగా చెప్పేవాళ్ళు. అప్పట్లో వెరీ ఫేమస్. ఒకప్పుడు దాసనారాయణరావు లాగా. అవి నేను చూసా. ఇంతకంటే బెస్ట్ ఎవడు రాస్తాడులే అని చెప్పి నేను రైటర్ అయ్యా కదా, నేను చాలా రాశా. ఇది ఆపరేషన్ దుర్యోధన, మెంటల్ కృష్ణ, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, సౌందర్య ఫిల్మ్స్ రాశా. నేను ఉన్నాళ్లలో మా గురువుని కూడా తన్నేసి నేనేం పెద్ద రైటర్ అయిపోయా అని ఫీలింగ్ వచ్చింది. డేరింగ్ ఏం మాట్లాడినా షార్ట్ టైంలో 100 ఫిల్మ్స్ రాశాను. గ్రేట్ అండి. సుమంత అయిన తర్వాత నా దగ్గర శిష్యులు నియర్లీ 30 మెంబర్స్ వచ్చారు. అందులో రెండోసారి వచ్చిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాసు అంటే అతని గురించి ఎందుకు చెప్తున్నానంటే, క్యారెక్టర్ గురించి నా దగ్గర 90లో వచ్చి ఎలా ఉన్నాడో త్రివిక్రమ్ శ్రీనివాస్ 2016లో కూడా అలాగే ఉన్నాడు. కాదు, మాట తేడా కానీ, క్యారెక్టర్ తేడా కానీ, బిహేవియర్ తేడా కానీ, ఫోజు కానీ, గర్వం కానీ, బిల్డప్ కానీ ఏమీ లేవు. గడ్డం ఒకటి ఎక్స్ట్రా పెరిగింది. అప్పుడు గడ్డం కూడా లేదు. అంత క్వైట్గా ఉండేవాడు. నా శిష్యులు కదా, నా అంత పైకి రాలనుకున్నా. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత నేను మెల్లిమెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నా. ఇది 100, 90, 80, 70, 60, 35 దగ్గర ఆగిపోయా పాస్ మార్కులతో. వాళ్ళు ఏమన్నా 100 తర్వాత వెళ్ళిపోయారు. 110, 120, 150. వాళ్ళలో వన్ ఆఫ్ ద బెస్ట్, ఓన్లీ బెస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. అంటే ఇవన్నీ మీరు మనసులో నుంచి చెప్పారు సార్, మాకు బాగా నచ్చింది. ఎందుకంటే సినిమాలకు వద్దాం, ఈ డైలాగులకి. త్రివిక్రమ్కి కథ రాయటం సరిగా రాదు, ఓన్లీ మాటలు రాస్తాడు అనుకున్నా. కానీ జనరల్గా ఎట్లుంటుందంటే కథ నుంచి మాటలు పుడతాయి, కానీ మాటల నుంచి కథ పుట్టుదని త్రివిక్రమ్ శ్రీనివాస్ నేర్పాడు ఇండస్ట్రీకి. సూపర్ సూపర్. ఇది సూపర్ డైలాగ్. మాటల నుంచి కథని పెట్టడం అనమాట. అంటే పోల్చొచ్చు. స్వతంత్రం పేరు చెప్తే ఎవరు గుర్తొస్తారు? మహాత్మా గాంధీ గుర్తొస్తాడు. మానవత్వం గురించి చెప్పాలంటే ఎవరు గుర్తొస్తాడు? మదర్ తెరీసా గుర్తొస్తుంది. మాటల గురించి చెప్పాలి ఎవరు గుర్తొస్తారు? త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొస్తాడు. వెరీ గుడ్ సార్. అంటే డైలాగులు ఎలా ఉంటాయంటే, డైలాగు ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క యాక్షన్ బిట్లా ఉంటుంది. మళ్ళీ వినబుద్ధి అవుద్ది సినిమా నుంచి బయటకు వస్తే. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్న శిష్యుడు కదా, నాకు పెద్ద వేషం ఇస్తాడు. అంటే హీరోయిన్ తర్వాత నాకే పెద్ద వేషం ఉంటుంది అనుకున్నా. ఉంటే అత్తారింటి దగ్గర వెళ్తే 4 రోజులు చెప్పారు. ఏమయ్యా 4 రోజులు వేషం ఇస్తాడు ఆ త్రివిక్రమ్ శ్రీనివాసు, 4 ఏళ్ళు నా దగ్గర పనిచేసి, అంటే పర్ ఇయర్కి ఒక రోజు అటు ఇచ్చాడు అనుకున్నా. పేపర్లో రాశారు, హీరోయిన్కి ఎంత పేరు వచ్చిందో నాకు అంత పేరు వచ్చింది. సమంత 4 రోజులు నేను చేశాను. ఎంత పేరు వచ్చిందంటే శివుడు ముందు నందిలాగా ఎంత పేరు ఉంటుంది, అంత పేరు వచ్చింది ఆ సినిమాలో నాకు. అందుకని మా త్రివిక్రమ్ సినిమా ప్రతిదీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా.